హాయ్ ఓలమ్మో ఓలయ్యో బాగున్నారా అందరూ? ఇవాళ ఆదివారం వీడియో. కొబ్బరి నీళ్ళు, బొప్పాస్కాయలు విత్తనాల కోసమే తీసుకొచ్చా ఈసారి కూడా. యాపిల్స్ పోయినసారి తీసుకున్నాం కదా, వాటిలో 3 మిగిలినాయి. అవి వాళ్ళకి వద్దాము తింటారని. ఇది విఘ్నేశ్వరుడిది 3వ రోజు అయిపోయింది కదా, వేలం పాట పాడారంట. ఇంటి పక్కన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ప్రసాదం. మీకు చూపిద్దామని. విఘ్నేశ్వరుడి దగ్గర లడ్డు ప్రసాదం అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. బత్తాకాయలు, బత్తాకాయలు, ఇవి జాంపళ్ళు, జాంపళ్ళు, బత్తాకాయలు, యాపిల్స్, పపాయ. ఈ వారం ఆదివారం చిరుతిళ్ళు ఫ్రూట్స్. స్నాక్స్ తీసుకొద్దాం అనుకున్నాను. ఇవి నిమ్మకాయలు అనమాట, పక్కన పెట్టేసేసాము. స్నాక్స్ తీసుకొద్దామంటే పోయిన ఆదివారం తీసుకొచ్చాం కదా, వాటిలోనే మిగిల్చారు. అందుకని ఈసారి తీసుకురాలా. పపాయ కొద్దాము. ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. పపాయాలో ఇత్తనాలు వస్తాయా రావా అనేది ట్విస్ట్ అనమాట. చూద్దాం. కొబ్బరి నీళ్ళు ఇవన్నీ. మా ఫోటో ఇవి మా ఫ్రూట్స్. సండే నుంచి మళ్ళీ వచ్చే సండే దాకా. ఇప్పుడు పపాయ కొద్దాం. ఇత్తనాల కోసం కదా, పోయినసారి కోసం కదా, ఇత్తనాలు ఏం రాలేదు కదా, ఈసారన్నా వస్తాయో రావో చూద్దాం. దుర్గా, ఏంటి సంగతిలో? ఏం లేవమ్మా. ఏదో చెప్పవా? నువ్వే చెప్పమ్మా ఏదన్నా. నేనేం చెప్పను, వీడియోలు తీయటం, మీకు వండటం, పంపించటం ఇదే సరిపోతుంది. ఇవాళ మీ కూర ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. సండే స్పెషల్. మీ సండే స్పెషల్ ఏంటో చెప్పండి. మా ఇంట్లోనైతే చిక్కుడుకాయ ఫ్రై చేశాను. సండే అయినా మేము నాన్ వెజ్ తినమన్నమాట. నాన్ వెజ్ తినమనేనని చెప్పి చిక్కుడుకాయ ఫ్రై చేశా. అది వీడియో పెట్టా షార్ట్స్లో, చూడండి ఫ్రెండ్స్. అయితే మీరేం కర్రీ వండుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము సండే రోజు పూజ చేసుకుంటాం అనమాట. అందుకని సండే రోజు ఎప్పటి నుంచో, నేను చిన్నపిల్లప్పటి నుంచి తినను. ఇంకా నేను తినను కదా అని చెప్పి పిల్లలు కానీ మా వారు కానీ తినేవాళ్ళు కాదు. ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది సండే రోజు తినకుండా ఉండటం. బాగా ముగ్గిపోయింది ఫ్రెండ్స్. పపాయ చూడండి, వస్తుంది చక్కగా, చిక్కు వస్తుంది, ఎర్రగా ఉంది చక్కగా. పోయినసారి మాత్రం పపాయ చక్కగా తీయగా ఉంది. అసలు ఎంత నచ్చిందంటే నాకు బొప్పాస్కాయ అసలు నేను తిననైతే అది మొత్తం సగంకి నేను మీతో మాట్లాడుతూనే తినేసా, వీడియో చేస్తానే. అంత టేస్ట్గా ఉంది. ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం. చెయ్యి చేస్తాను, కోస్తుంటేనే గుచ్చుకుపోతుంటే బాగా ముగ్గిపోయింది అనమాట. చాలా ముగ్గిపోయింది. విత్తనాలు తీసుకుంటే బొప్పాస్కాయకి మొక్కలు వేసుకోవచ్చు అని చూస్తున్నా. నేను నర్సరీ నుంచి తక్కువ తేడం మొక్కలు, సొంతంగా ఓన్గా మొక్కలు వేసి మొక్కలు తయారు చేస్తాను అన్నమాట. వచ్చేసింది చక్కగా, బాగా మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. చాలా పిచ్చి వచ్చేసింది. చూడండి, దీన్ని కలుపుతున్నాను. తొక్కలని దీంట్లో వేద్దాం. బాగా మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. పచ్చిగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్.
పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. విత్తనాలు ఉంటాయా ఉండవు. దీంట్లో కూడా లేవు ఫ్రెండ్స్. ఇదిగో దీంట్లో కూడా లేవు. ఒక్క చూడండి, 3 ఉండే విత్తనాలు, చిన్న 3 ఉండే విత్తనాలు. దీంట్లో వాళ్ళు ఇది మెత్తగా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో. అయిపోయింది సరుకు. టేస్ట్ ఉందా? ఏంది మెత్తగా అయిపోయిందని తినంటుంది. పచ్చిగానే ఉంటే తింటారు పిల్లలు. ఇంకో మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. బాగా మెత్తగా అయిపోయింది. తెచ్చినప్పుడేమో నేను చూసుకోలేదు అనుకుంటా. బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు యాపిల్స్ ముద్దిన జాంపండు తిద్దాం. బాగా ఇది కొద్దాం. జాంకాయ చూడండి ఎలా ఉందో, గట్టిగా ఉంది. ఇవి ఇవాళ మా ఆదివారం ఫ్రూట్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.